హలో అండి, నా పేరు స్మిత. నేను సొంతంగా పాటలు రాస్తాను. ఆ పాటల్ని పాడగలను కూడా. ఈ పాట ఎందుకు రాశానంటే, ఉపాధ్యాయుల్ని నిందిస్తూ రాస్తున్న పాట కాదు. ఉపాధ్యాయులకి ఓపిక ఎక్కువ ఉండాలి. 1కి 10 మార్లు ఓపికగా పిల్లలకి వివరంగా చెప్పాలి అన్నదానికై ఈ పాట. మీకు నచ్చినట్లయితే, నేను రాసిన ఈ పాట మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు కానీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి ప్లీజ్. బడి జైలుగా అనిపిస్తే పసిపిల్లలు భయపడరా, బడి గుడిలా కనిపిస్తే చేతులెత్తి దండం పెట్టర. ఉపాధ్యాయులే స్నేహితులై ప్రేమను పంచితే కిలకిలమంటూ చిరునవ్వులతో పసి హృదయాలే విచ్చుకోవా. ఉపాధ్యాయులే రాక్షసులై కరుణ లేకుండా ప్రవర్తిస్తే నిద్దురలోన భయపడుతూ చదువే నరకం కాదా. బడి జైలుగా అనిపిస్తే పసిపిల్లలు భయపడరా, బడి గుడిలా కనిపిస్తే చేతులెత్తి దండం పెట్టరా. బంతి పువ్వంటి హృదయం పైన మోయలేని బరువును మోపితే విచ్చుకునే ఆ పసి హృదయం మోయలేక నలిగిపోదాం. భయపడుతూ చదువుకునే చదువే గుండెలపైన భారంగా ఉండిపోయి ప్రతిక్షణము బాధించదా. ధైర్యంగా మనసారా చదివిన చదువు ఒక్కసారైన చదివిన కానీ గుర్తుండిపోదా. భయపడుతూ చదువుకునే చదువే ఎన్నిసార్లైనా చదివిన కానీ భారంగుండి నిస్సహాయంగా మరిచిపోరా. బడి జైలుగా అనిపిస్తే పసిపిల్లలు భయపడరా, బడి గుడిలా కనిపిస్తే చేతులెత్తి దండం పెట్టరా. భయపెడుతూ బోధిస్తే చదువు రాదో గురువు, ప్రేమనందిస్తూ బోధిస్తే చదవగలరు గురువు. పనికి రాని వారంటూ మీరే వారిని తిట్టేస్తూ ఉంటే మనస్తాపంతో పిరికితనానికి గురి అవుతారు విద్యార్థులు. మేమున్నామని చేయందించి అమ్మ నాన్నగా మారి మీరు వారిని ప్రోత్సహిస్తే ఎన్నెన్నో విజయాలు సాధిస్తారు విద్యార్థులు. అడ్డదారినే మూసేసి పూలదారిలో పయనిస్తారు. బడి జైలుగా అనిపిస్తే పసిపిల్లలు భయపడరా, బడి గుడిలా కనిపిస్తే చేతులెత్తి దండం పెట్టరా. చదివే వారిని ప్రోత్సహిస్తూ చదవలేని వారిని నెట్టేస్తూ ఉంటే మనసులు మారవుగా, మనసుకి గాయాలు మిగులునుగా. కొందరు చదివేస్తారు, ఇంకొందరు చదువుకి భయపడతారు. కొందరు బుద్ధివంతులుంటారు, కొందరు బుద్ధిహీనులుంటారు. అలాంటి వారిని మీరే అర్థం చేసుకోవాలి. 1కి 10 మార్లు ఓపికగా వివరించాలి. మీపై ఉన్న భయాన్ని వారి మదిలో నుంచి తొలగించాలి. చేయందించి అండగా నిలబడి ప్రోత్సహించాలి. నిస్వార్థమైన మనసుతోటి సమానంగా అందరిని చూడాలి. బడి జైలుగా అనిపిస్తే పసిపిల్లలు భయపడరా, బడి గుడిలా కనిపిస్తే చేతులెత్తి దండం పెట్టరా.